Find the value of k if the straight lines are parallel. సో ఇక్కడ రెండు స్ట్రైట్ లైన్స్ ప్యారలల్ లో ఇచ్చాడు. సో మనం నిన్ననే క్లాస్ లో డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ స్ట్రైట్ లైన్స్ అయితే రాస్తున్నాము. గివెన్ స్ట్రైట్ లైన్స్ ఆర్ 6x minus 10y plus 3 equal to 0 and kx minus 5y plus 8 equal to 0. సో ఫస్ట్ దానికి మనం స్లోప్స్ అనుకోండి. ప్యారలల్ అని ఇచ్చినప్పుడు రెండు స్లోప్స్ ఈక్వల్ అవుతాయి. టూ స్లోప్స్ ఈక్వల్ అవుతాయి. 6x minus 10y plus 3 equal to 0. ఇది ఏ ఫార్మ్ లాగా ఉందమ్మా? ఏ ఫార్మ్ లాగా ఉంది? ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్మ్ లాగా ఉంది. సో ఏ ప్లస్ బి ఏమన్నట్టమ్మా? 6. బి ప్లస్ లో -10, సి ప్లస్ లో 3 ఉంది. సో ఫార్ములా ఏంటమ్మా మరి స్లోప్ కి ఫార్ములా? సో స్లోప్ m1 ఈక్వల్ టు మైనస్ a by b మైనస్ a by b. a వాల్యూ 6, b వాల్యూ -10. సో 6 by 10. 6 by 10. నెక్స్ట్ kx minus 5y plus 8 equal to 0. సేమ్ ఏ ప్లస్ లో ఏముందమ్మా? k ఉంది, b ప్లస్ లో -5, c ప్లస్ లో 8. సో స్లోప్ కి Sir, అన్నది m2 is equals to minus a by b. సో a value is k, b value is -5. సో k by 5. ఇది m2 వాల్యూ, ఇది m2 వాల్యూ. sir, చెప్పండి. సో m1 వాల్యూ వచ్చేసి 6/10, m2 వాల్యూ వచ్చేసి k/5. సో ఇప్పుడు ప్యారలల్లో కండిషన్స్ ఏంటి? m1 ఈక్వల్ టు m2, m1 ఈక్వల్ టు m2. అసలు m1 వాల్యూ మనకి ఎంత ఇచ్చాడమ్మా? m1 వాల్యూ 6/10 ఇచ్చాడు. 6/10 ఇచ్చాడు. మరి m2 వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? k/5 ఇచ్చాడమ్మా. k/5. సో ఇప్పుడు క్రాస్ ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తే ఏదైతే వస్తుందో అదే ఆన్సర్. ఓకేనా? 5 1s are 5 2s are 6/2 is equals to k. సో 6/2 వాల్యూ ఎంత అవుతుందమ్మా? 3 అవుతుంది. సో k is equals to 3. k is equals to 3. Find the value of p if the straight lines, so straight lines are mutually perpendicular. ఇప్పుడు ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలమ్మా? ఇక్కడ p వాల్యూ. అది ఇంతకుముందు క్వశ్చన్ లో ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలమ్మా? k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ దీంట్లో p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకుముందు క్వశ్చన్ లో ఏంటన్నది అది ప్యారలల్. ఇది వచ్చేసి ఏంటమ్మా? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఇది వచ్చేసి ఏంటమ్మా? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. So given lines, given straight lines, given straight lines are 6x, sorry, 3x కదా, 3x plus 7y minus 1 equal to 0, 7x minus py plus 3. సో మళ్ళీ సేమ్ అమ్మ స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయడమే. దీని స్లోప్ ఏమవుతుందమ్మా? m1 కి స్లోప్ వచ్చేసి ఏంటి? మైనస్ a by b కదా. సో ఏ వాల్యూ ఏంటమ్మా? 3, బి వాల్యూ ఏంటి? 7. ఇది m1 వాల్యూ. ఓకేనమ్మా? m1 వాల్యూ. ఎస్ ఎస్, వెరీ గుడ్ గుడ్. సో ఇది m1. m2 వాల్యూ వచ్చేసి ఇక్కడ మైనస్ a by b, a వాల్యూ -7, b వాల్యూ -p. సో m2 is equals to 7/p. సో పర్పెండిక్యులర్ లో వచ్చినప్పుడు కండిషన్ ఏంటి అంటే m1 ఇంటూ m2 is equals to -1. ఇది మన ఫార్ములా.
m1 ఏంటమ్మా అక్కడ -3/7, m2 ఏంటమ్మా 7/p is equals to -1. 7, 7 క్యాన్సిల్ అమ్మా. 7, 7 క్యాన్సిల్, మైనస్ కూడా క్యాన్సిల్. సో 3/p is equals to 1. 3/p is equals to 1. Therefore, p వాల్యూ ఏమైపోతుందమ్మా 3 అయిపోతుంది. p వాల్యూ ఏమైపోతుంది 3. Find the equation of the straight line passing through 2, 3 and making non-zero intercepts whose sum is 0. First of all, అసలు ఇంటర్సెప్ట్ ఓకేనా, ఇంటర్సెప్ట్ ఫార్ములా మనకు తెలుసు ఏంటి అనేది. స్ట్రైట్ లైన్ అమ్మా, లెట్ స్ట్రైట్ లైన్ ఏంటన్నది x/a ప్లస్ y/b is equals to 1. ఇది ఫార్ములా అమ్మా, ఇది ఫార్ములా. మరి ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమై ఉండొచ్చు అమ్మా, ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, y intercept b. సో x intercept a, y intercept is b. ఏమన్నాడు ఇక్కడ ఇంటర్సెప్ట్స్ హూ సమ్ ఇస్ 0, హూ సమ్ ఇస్ 0. సమ్ ఇస్ 0. a ప్లస్ b ఈక్వల్ టు 0. మరి a ఈక్వల్ టు ఏమైపోయిందమ్మా ఇక్కడ -b కదా, a ఈజ్ ఈక్వల్స్ టు -b. సో x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చమ్మా 1 కదా. ఎస్ x/a ప్లస్ లో ఏం రాసుకోవచ్చు, -b రాయచ్చా, -b y డివైడెడ్ బై b ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ మైనస్ కాస్త నేను పైన రాసుకుంటాను, -x ప్లస్ y డివైడెడ్ బై b ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ మైనస్ ఏం చేస్తున్నాను, పై రాస్తున్నాను. -x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు b. ఒక పాయింట్ కూడా ఇచ్చాడు కదా, ఈ పాయింట్ అలా పాసెస్ అవుతుంది. 2, 3 అనేది పాసింగ్ అవుతుంది. సో ఇక్కడ 2, 3 అనేది ఏమైపోతుందమ్మా పాస్ అయిపోతుంది. సో ఇది ఎక్స్, ఇది వై. సో -2 ప్లస్ -2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు b ఈజ్ ఈక్వల్స్ టు 1. మరి b వాల్యూ 1 అయినప్పుడు ఏ వాల్యూ కూడా ఏమైపోతుందమ్మా ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు -b కదా, a ఈజ్ ఈక్వల్స్ టు -b. a ఈజ్ ఈక్వల్స్ టు b ప్లస్ ఏం రాస్తున్నాను నేను -1 అని రాస్తున్నాను. ఓకేనా, సో b ప్లస్ లో ఏం రాసుకుంటున్నానమ్మా -1 అని రాస్తున్నాను. ఇప్పుడు ఏం చేయొచ్చు ఇక్కడ, ఇది x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. ఎస్, సో x/a, a ప్లస్ ఎంత రాసుకోవచ్చమ్మా -1, b ప్లస్ ఎంత రాసుకోవచ్చమ్మా 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో -x ప్లస్ y ఈక్వల్ టు 1, x మైనస్ y ఈక్వల్ టు, సో ఎంత సింప్లిఫికేషన్ అమ్మా, కొంచెం నేనే ఎలాబొరేట్ చేసి చెప్తున్నాను. ఓకే, అర్థం అవ్వడం కోసం ఎలాబొరేట్ చేసి చెప్తున్నాను. దట్ ఈస్ ది ఆన్సర్. ఇక్కడ x ప్లస్ p ఈజ్ ఈక్వల్స్ టు 0, y ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఆర్ కాన్కరెంట్. ఓకేనా, కాన్కరెంట్. ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా నేను p వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏమేమి ఇచ్చాడమ్మా గివెన్ లో, x ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 0, y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0, 3x ప్లస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటమ్మా 3x ప్లస్ 2, y వాల్యూ ఏమైపోతుంది అక్కడ -2 అయిపోతుంది. y వాల్యూ ఎంతమ్మా -2. ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేసుకున్నామా -2ని, ఎస్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 3x -4 ప్లస్ 5 ఈక్వల్ టు 0, 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. x వాల్యూ ఏమైపోతామా -1/3 అవుతుంది. x వాల్యూ ఎంత అవుతుందమ్మా -1/3 అయినా. ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేసేసుకుందామా, ఇలా సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం. x ప్లస్ p ఈక్వల్ టు 0, x వాల్యూ ఎంతమ్మా -1/3. మరి p ఈజ్ ఈక్వల్స్ ఏమైపోతామా, p ఈజ్ ఈక్వల్స్ టు 1/3. సో దట్ ఈస్ ది ఆన్సర్, దట్ ఈస్ ది ఆన్సర్. ఇంకెలా రాసుకోవచ్చు దీన్ని, ఇంకా సెకండ్ మెథడ్ కాన్కరెంట్ అన్నప్పుడు
డెట్ ఈక్వల్ టు 0 గుర్తుపెట్టుకోమా. ఎప్పుడైతే కాన్కరెంట్ అని అంటారో, కాన్కరెంట్ అని చెప్తాడో అప్పుడు డెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. డెట్ వాల్యూ, అసలు డెట్ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ టు 0 కదా. ఎక్స్ ఎక్స్ కోఫిషియంట్ ఎంతమ్మా 1, అందులో వై ఉందంటే లేదు, సో పి. నెక్స్ట్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0, ఎక్స్ లేదు కదా, ఎక్స్ లేదు కాబట్టి ఏం చేస్తున్నామా 0 1 2 కోఫిషియన్స్. ఇది 3 2 5, 3 2 5 ఇలా కూడా చేసుకోవచ్చు. డెట్ 3 to 5 చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. is equals to ప్లస్ మైనస్ ప్లస్. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. తెలుసు కదా మనకి డెట్ మనకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒక ఐడియా ఉంది. సో డెట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, డైరెక్ట్ ఆన్సర్ రాసేస్తున్నామా. సో మీరు డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇంకా. సో పి వాల్యూ వచ్చేసి 1/3. ఓకేనా, పి వాల్యూ వచ్చేసి 1/3 అవుతుంది. సో ఇది ఒక లైన్ ఇచ్చేయడం ఇస్ అ పర్పెండిక్యులర్ బైసెక్టార్ అని. ఎప్పుడైతే పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటారో అది ఇమేజ్ కి సంబంధించింది. ఓకేనా, పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే అది ఇమేజ్ కి సంబంధించిన ఫార్ములా. సో మనకు ఇమేజ్ కి సంబంధించిన ఫార్ములా మనకు ఐడియా ఉంది. ఫస్ట్ అయితే గివెన్ రాసేస్తున్నాను. సో ఎప్పుడైనా సరే నేను రాయకపోయినా మీరైతే గివెన్ కంపల్సరీగా రాయాల్సిందే. సో ఈ స్ట్రైట్ లైన్ రాసేస్తున్నాము. ఇది ఎలా ఉంది, ఏ వాల్యూ ఏంటి ఇక్కడ 2, బి వాల్యూ వచ్చేసి -3, సి వాల్యూ ఏంటి -5. ఓకే రైట్. సో ఫార్ములా రాస్తున్నామా ఇక్కడ. బైసెక్టర్, పర్పెండిక్యులర్ బైసెక్టర్ కి ఫార్ములా. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్న ఇమేజ్ తీరం అన్న రెండు ఒకటి. సో ఫార్ములా ఏంటమ్మా, h-x1/a k-y1/b is equals to -2 into ax1 plus by1 plus c divided by under root of a square plus b square under root of a square plus b square. ఇది ఫార్ములా. సో ఇక్కడ మరి పాయింట్ ఏమై ఉండొచ్చు, x1 y1 అంటే 3, -4 ఉంది కదా. ఇది x1 y1, ఇది x1 y1. ఇప్పుడు ఆల్ఫా బీటా అనేది హెచ్ కేగా తీసుకుంటాను. దీన్ని హెచ్ అనుకుంటాను, దీన్ని కే అనుకుంటాను. ఓకేనా, ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. h-3, సరే హెచ్ కాదు, హెచ్ ప్లస్ ఏమన్నాం ఆల్ఫా అనుకుంటాం. సరేనా, ఆల్ఫా -3/2 ఈజ్ ఈక్వల్స్ టు కే మైనస్ కదా. కే వాల్యూ ఎంత ఇక్కడ, కే తెలియదు కదా, బీటా. y1 ఎంతమ్మా -4. సో +4 బీటా +4. బి వాల్యూ ఎంతమ్మా ఇక్కడ, బి వాల్యూ ఎంత -3 అయినా, ఏ వాల్యూ 2 రాసాం, బి వాల్యూ -3 ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ ax1 మల్టిప్లై. సింపుల్ అమ్మా. ఏ అంటే ఎంత 2, x1 ఎంత అంట 6. 2 3s are 6, 2 3s are 6. నెక్స్ట్ by1, బి ఎంత ఉంది, y1 ఎంత ఉంది, ఇదే కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4 ఎంత 12 +12. నెక్స్ట్ సి, సి వాల్యూ ఎంత ఉంది -5. సి వాల్యూ -5 ఉంది. హోల్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అలా సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఆల్ఫా -3/2 ఈజ్ ఈక్వల్స్ టు బీటా +4 3. సో ఇదంతా సబ్ట్రాక్షన్, ఓకే, అడిషన్స్ లోనే ఉంటుందమ్మా. సింప్లిఫికేషన్ చేసుకోవాలి. సో ఎంత వస్తుంది మరి వాల్యూ మనకి 13 వస్తుందా. 12కి 5 ఇస్తే 7, 6 13, 4 + 9. ఆల్ఫా -3/2 బీటా +4 డివైడెడ్ బై -3 -26 డివైడెడ్ బై
ఎంత మరి 13. 13 1 సార్ 13 2 సార్ అన్నిటిని ఈక్వల్ చేసేద్దాం ఇక్కడ. ఆల్ఫా మైనస్ 3/2 ఈక్వల్ టు -2, బీటా ప్లస్ 4 -2. ఆల్ఫా మైనస్ 2 2 ఎంతమ్మా -4, ఇదెంతమ్మా 6. ఇదంతా సింప్లిఫికేషన్. ఆల్ఫా ఈక్వల్ టు -4 ప్లస్ 3. సో ఎంత అవుతుంది అది -1. నెక్స్ట్ బీటా ఈజ్ ఈక్వల్ టు 6 - 4. బీటా వాల్యూ ఎంత అవుతుందమ్మా 2. మన క్వశ్చన్ ఏం అడిగాడు ఇక్కడ? క్వశ్చన్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అడిగాడు క్వశ్చన్. సో -1 + 2 1. ఇది మన సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే స్ట్రైట్ లైన్స్. సో ఇదంతా ఒక 2 స్ట్రైట్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అంట. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ హింట్ ఏంటి అంటే ఫస్ట్ దానికి ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? స్లోప్ కనుక్కోవాలి. ఓకేనా? సెకండ్ లైన్కి ఏం కనుక్కోవాలమ్మా? స్లోప్. పర్పెండిక్యులర్ లో కండిషన్ ఏంటమ్మా? m1 × m2 = -1. ఇది మన ఫార్ములా. ఓకే, ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఒకసారి ట్రై చేయము. సో కే వాల్యూస్ వచ్చేసి -1 ఒకటి, 1/6 ఒకటి. ఇవి రెండు ఆన్సర్స్ కే వాల్యూ. సో given that 3x - 4y + 12 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 గా తీసుకుంటున్నామా. మీకు పాయింట్ వచ్చేసి 4,1 ఉంది కదా. ఈ 4,1ని x1 y1 అంటుంది. ఓకేనా? x1 y1. సో ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే సేమ్ ఫార్ములానే అప్లై చేస్తాం. ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేస్తాం. ఆ ఫార్ములా మనకు తెలుసు, ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా. సో ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములా వచ్చేసి ఇప్పుడు సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం. 2 ఒకటి రాదంతా ఇక్కడ. ఓకేనా? సో h - x1/a k - y1/b is equals to minus of ax1 plus by1 plus c divided by a square plus b square. ఇది ఫార్ములా. ఒక్కసారి ట్రై చేయగలుగుతాము. ఒక్కసారి నేను హింట్ ఇస్తాను. ఇక్కడ ఏ వాల్యూ ఏంటమ్మా? ఇక్కడ a value is 3, b value is -4, a b c వచ్చేసింది. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాము. x1 y1 కూడా వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటమ్మా? h, k కావాలి. ఒక్కసారి సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చెప్పాము ఒకసారి నాకు. అది వాల్యూ -11. h value is 8/5 and k value is 21/5. That's it. That is the answer. Next question. సో ట్రై దిస్. ఒకసారి ట్రై చేయండి. సేమ్ కాన్కరెంట్ అన్నప్పుడు మనం చేసాం ఆల్రెడీ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p.